అందరికీ ప్రైజ్ లార్డ్. మనం దేవుని ఆరాధించడానికి మీకు కొన్ని లేఖన భాగాలను ధ్యానం చేసి దేవుని ఆరాధించారు అంటాం. అందుకు గాను ప్రకటనలు 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటనలు 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటనలు 2వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయవచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, సమస్తానికి కారణభూతుడా, సమస్తాన్ని సృజించి నడిపిస్తున్నవాడా, మీకే వందనాలు. మీ ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి, కృపను బట్టి, దయను బట్టి స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఘనపరుస్తూ నిలబడుతున్నా నేను ప్రభా మాత్రం యోగ్యత లేదు, అర్హత లేదు తండ్రి. అయినప్పటికీ ప్రభా మీ ప్రేమ ద్వారా, మీ ఉచితమైన కృప ద్వారానే మీ ప్రియులు ఎదుట నన్ను నిలబెట్టుకుంటూ వస్తున్నారు. నా లోటుపాట్లు తప్పు క్షమించి నడిపించండి ప్రభా. నేను కాదు కానీ మీ పిల్లలతో మీరు మాట్లాడండి. శక్తిని, బలాన్ని, మీ పునరుత్థాన శక్తిని ప్రభా మీ రక్త ప్రోక్షణను కోరుకుంటున్నాను దేవా. నన్ను శిలువ చాటును మరుగుపరిచి మీరే తండ్రి మీ పిల్లలతో మాట్లాడండి, సహాయం దయచేయమని. నాకు సహాయం మీరే తండ్రి, ఇటువైపు నుంచి లేదు, మీరే నాకు తోడు. నన్ను నేను పూర్తిగా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ తోడు నడిపించమని యేసు నామములో స్తుతించుచున్నాను తండ్రి, ఆమేన్. మరొక మారు అది చదవరా? ప్రకటనలో 2:10 వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. అది 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ ఈ ఈ ఈ భాగాన్ని విభజిస్తే మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటాన్ని భాగాలుగా చేస్తే ఆ లైన్ని ఎన్ని ఇంపార్టెంట్ మాటలు ఉన్నాయి, ఎన్ని ఇంపార్టెంట్ పదాలు ఉన్నాయి చెప్పండి. అందులో అర్థమైందా నేను అడిగింది? మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదని అనే దానిలో ఎన్ని ఇంపార్టెంట్ మాటలు ఉన్నాయి? మరణము తర్వాత రెండవది నమ్మకము, మూడవది జీవ కిరీటం. మరణం అనే దాని జోలి ఎవరు బారు? మరణం అనే దాని జోలి ఎవరు బారు? ఎందుకు? భయం. ఎందుకంటే భయం. ఆ పదాన్ని తలుచుకోవడానికే కొంతమంది భయపడతారు. మరణము, చావు, ఇంకా ఈ పదాలని తలుచుకోవడానికే కొంతమంది భయపడతారన్నమాట. మరణం తర్వాత రెండో మాట ఏంటిది? నమ్మకం. నమ్మకం గురించి ఆలోచన చేస్తే మన మీద పూర్తిగా ఎదుటి వాళ్ళకి లేనిదే ఏంటిది? పూర్తిగా ఉండదు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఎక్కడున్నావు అని చెప్తే అసలు ఇంటి దగ్గర బయలుదేరి ఉన్నాడు, దగ్గరకు వచ్చాను 2 నిమిషాల్లో అంటాడు. రెండవది నమ్మకం. ఈ రోజుల్లో అది పూర్తిగా మనం ఆలోచన చేస్తే ఈ రోజుల్లో పూర్తిగా అది ఒకళ్ళ మీద ఒకళ్ళకి కానీ, భార్య మీద భర్తకు కానీ, భర్త మీద భార్యకు కానీ, పిల్లల మీద తల్లిదండ్రులకు కానీ ఏదో ఏమంటారు దాన్ని, ఏదో ముందుకు పోతుంది, జీవితాలు ముందుకు పోతున్నాయని కానీ నమ్మకం అనేది పూర్తిగా సన్నగిలుతూ ఉంది.
ఒకటి మరణం, 2 నమ్మకం, 3వ మాట ఏంటిది? జీవ కిరీటం. అదే లైన్లో ఇదే 3 మాటల్లో బాగా ఇష్టమైంది ఏంది ఆడవాళ్ళకి? అర్థమైందా? కిరీటం. ఎందుకు ఇష్టం బాగా ఆడవాళ్ళకి? ఎందుకు ఇష్టం? కిరీటాన్ని బంగారంతో చేస్తారు కాబట్టి. కిరీటం నిండా ఏముంటాయి? వజ్రాలు, రత్నాలు, వైడూర్యాలు అనుకుంటా. వాటి చేత పొందుపరచబడి ఉంటుంది. ఏంటిది అది? కిరీటం. అందుకనే మన వాళ్ళకి చాలా ఇష్టం. ఏంటిది అది? కిరీటం. మన దేశంలో తక్కువ, కానీ బయట సౌత్ ఆఫ్రికా అనుకుంటా, సౌత్ ఆఫ్రికా ఆ దేశాల్లో బంగారం అక్కడ తయారైద్ది. కానీ ఎక్కువ ఉపయోగించేది ఎక్కడంటే మన ఇండియాలోనే. సరే, ఓవరాల్గా ఆ లైన్లో మళ్ళీ ఒకసారి చదువుకుందాం. చూడండి. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఆ చివరి మాటను గురించి ధ్యానం చేసినాము కదా. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇవాళ మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటిది? కిరీటము, ద క్రౌన్. ద క్రౌన్. మన అంశం వచ్చేసి ద క్రౌన్. మరణం గురించి మన అన్న లాస్ట్ సండే ఒక మాట చెప్పినాడు. అది నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందనమాట. ఆ మాట మరణం అంటే ఎప్పుడు ఆయన చనిపోయినాడని ఒక ప్రశ్న వేసినాడు అన్న. పోయిన ఆదివారం, మీకు గుర్తుందో లేదు? ఎప్పుడు ఆయన చనిపోయింది? ప్రకటనలు 13వ అధ్యాయం 8వ వచనం. చూడండి ఆ మాట. నేను యాక్చువల్గా అప్పుడు ఇనే స్టేజ్లో కూడా లేను, కానీ అది ఎందుకు ఆ ఒక్క మాట నన్ను బాగా కదిలించింది. ఎప్పుడు యేసుక్రీస్తు వారు మరణించినారు అనే మాట జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. జగదుత్పత్తికి ముందే గొర్రెపిల్ల వధింపబడింది. జగదుత్పత్తికి ముందే దేవాది దేవుడు మన కోసం ప్రాణం పెట్టినాడు. జగదుత్పత్తికి ముందే ప్రధాన పురుషుడు, ప్రధాన యాజకుడు నీ నా కోసం ప్రాణం పెట్టినాడు. చూద్దాం రండి. పోతే 1-2 నిమిషాలు ఈ కిరీటము, క్రౌన్, అది కూడా కనుక్కుంది మన వాళ్ళేనంట. ప్రాచీన యుగంలో అంటే మామూలుగా ఐడియా లెక్కల ప్రకారం అప్పటికే ఉంది. ఎప్పటికీ? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పటికే ఉంది. అయితే భారతదేశంలోనంట అది కూడా కనుక్కుంది. ఎందుకంటే ఇట్లాంటివన్నీ కనుక్కునేది మనోళ్ళే. హర్యానా అనే ప్రాంతంలో అక్కడ ఉన్నవాటి రాజులో మరి ఎట్లనో ఆ క్రౌన్, కిరీటం అనే దాన్ని కనుక్కున్నారంట. చివరాఖరికి విషయం ఏంటంటే, ఆ క్రౌన్ గురించి ధ్యానం చేస్తుంటే అది చూపిస్తే అర్థమైంది, కానీ మాట్లాడుకుంటే అర్థం కాదు. వివిధ రకాల రాజులు, వివిధ రకాలైనటువంటి అయ్యి కిరీటాలు, వివిధ రకాల రాజులు, వివిధ రకాల కిరీటాలు మీకు కనపడుతున్నాయా? పెద్ద స్క్రీన్ ఉంటే మీకు అవగాహన ఉంటుంది. అది నేను 2 చూపిస్తుంది అక్కడ. ఇంకెన్ని రకాలు ఉన్నాయో ఆ రాజు ఆ కాలంలో వాడినటువంటి కిరీటం. అది ఇంకా ఇప్పుడు రాజులంటే దాదాపుగా డబ్బులు ఉన్నోళ్ళే. వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వజ్రాలు, వైడూర్యాలు, నానా రకములైనటువంటి బంగారం, పూర్తిగా రాజుకి ఏంటిది ఆభరణం? ఏంటిది? కిరీటం. మీరు గమనించవచ్చు, ఇక్కడ చూస్తూ ఉంటే వివిధ రకాల రాజులు, వివిధ రకాల కిరీటాలు చూడండి, మొత్తం గోల్డే.
మొత్తం గోల్డే. దీనికోసం పెద్ద ఇది జరుగుద్ది అనమాట. ఏం జరుగుద్ది? దొంగతనాలు, రాజు కిరీటం కొట్టేయాలని, ఇవన్నీ ఇదిగో రకరకాలుగా నేను మొత్తం దాని గురించి ధ్యానం చేస్తూ ఉంటే అవి అంటే లోపలికి వెళ్ళి వికీపీడియా ఉంటుంది, వికీపీడియా లోపలికి వెళ్ళి సెర్చ్ చేస్తే కానీ మీకు తెలియదు. ఎంతోమంది రాజులు వచ్చింటారు ఇప్పటికే, ఎంతోమంది రాజులు వచ్చింటారు. ప్రతి ఒక్క రాజుకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైకులు అనమాట. మాకు ఇప్పుడు ఎంతమందికి బైకులు ఉన్నాయి? కొత్త రకం అట్లాగా అప్పటికున్న రాజులు ఇప్పటిదాకా చూసుకుంటే ప్రతి రాజుకి ఆయనకి ఇష్టం వచ్చినట్టు పొదిగించుకొని వివిధ రకాల డిజైన్లు, వివిధ రకాల ఆకారాలు, వివిధ రకాల ఏమంటారు దాన్ని, ఏమంటారు మీకు బాగా తెలిసిద్ది. బంగారాన్ని ఒక రకంగా కాదు, ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మార్చుకొని కాలుకి, ఏలికి, చేతికి, ముఖానికి, ముక్కుకి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇంతమంది రాజులు ఉన్నారు, వీళ్ళందరిని ఒక పక్కన పెట్టుకుంటే జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సింది ఆ కిరీటాన్ని గురించో లేకపోతే ఆ బంగారాన్ని గురించో ఏమంటారు మణి, మాణిక్య, మకుట, వైడూర్యాలు, రత్నాలు వాటి గురించి కాదు. కానీ మనం ఆలోచన చేయాల్సింది ఒక లైన్ చూపించినాను అంతే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దేవుడు పుట్టక ముందు నుంచే ఉండి ఉంటుంది. అప్పటికే రాజులు ఉన్నారు కదా. దేవుడు పుట్టక ముందు నుంచే ఆ కిరీటము, ఆ శోభాయుతమైన ఏమంటారు దాన్ని, ఆ అలంకారప్రాయమైన దానివల్ల ఇంకేమైనా ఉందా? సరే నిద్రపోయేటప్పుడు పెట్టుకుంటాడా రాజు? పెట్టుకోడు. దానివల్ల ఏమైనా ఉందంటే ఏముండదు. ఏమంటారు? ఢమ్మం ఒకటే ఉంటుంది. దానిలో ఇదిగో నేను పెట్టుకున్నాను ఇంత రకము, ఇదిగో నేను పెట్టుకున్నాను ఇన్ని ఉన్నాయి, ఇదిగో నేను పెట్టుకున్నాను ఇంత ఖర్చు, ఇదిగో నేను పెట్టుకున్నాను ఇంత డంబం అనడానికి తప్పించి ప్రజలకు కానీ రక్షణకు కానీ దేనికి ఉపయోగం లేనటువంటిది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది, మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇంతమంది రాజులు ఉన్నారు, ఇంతమంది కిరీటాలు వాడుంటారు, ఇన్ని రకాలైన కిరీటాలు అంటే నేను కొన్నే చూసిన, అయ్యే డిఫరెంట్గా ఉన్నాయి. వీళ్ళందరినీ ఒక పక్కన పెట్టుకుంటే ప్రధాన రాజు భూమికి పునాదులు వేసినటువంటి ఆయన, అసలు సమస్తానికి కారణభూతుడు, సమస్తాన్ని సృజించిన వాడు, సమస్తాన్ని తన హస్తకృత్యములతో సృజించి ముందుకు నడిపిస్తున్నటువంటి వాడు, అసలు ప్రధానమైన రాజు, ప్రధాన యాజకుడు, ఆయనకున్న కిరీటం ఏంది? కాదు, మనమే మన పాపాలతోటి, మన అతిక్రమాలతోటి, మన దోషాలతోటి, మన చెడు తలంపులతోటి ఇప్పటికీ చూడండి ఆయనకి అసలు కిరీటం కాదు కదా. ఆయనకు ఒక మాట ఉంది చూడండి, మత్తయి సువార్త 8:20. కిరీటం సంగతి తర్వాత ఎరుగు. కిరీటం దేనికి పెట్టుకుంటారు? కిరీటం దేనికి పెట్టుకుంటారు? చూడండి, ఆయనకి కిరీటం తర్వాత సంగతి. ఆయనకి ఏందో చూడండి, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసము కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదు. ఇంకెక్కడ కిరీటం? అర్థమైందా? తలవాల్చుకోవడానికే స్థలం లేదు, ఇంకెక్కడ కిరీటం? అంత దీనత్వము, అంత తగ్గింపు, అంత ఏమంటారు దాన్ని, అంత వినయము, అంత విధేయత. కానీ ఆయనకు ఉంది కిరీటం. ఏమి కిరీటము? మన పాపాలన్నింటినీ ప్రక్షాళన చేయడానికి, నేను ఆ పాపాలు ఏదైతే ఆ కిరీటము చూడండి, ఆ కిరీటము ఆయనకున్న కిరీటం ఏంటంట చూడండి, పెడతాను చూడండి, చూపిస్తాను. మత్తయి సువార్త 27:29. దీన్ని లాస్ట్లో చెప్పాలనుకున్నా, ముందే చెప్పాల్సి వస్తుంది. మత్తయి సువార్త 27:29. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని అపహాస్యం చేసినారంట. ఒక్క ముళ్ళు గుచ్చుకుంటేనే కాళ్ళలో ఎక్కడైనా కానీ చిన్న దెబ్బ తగిలితేనే, ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే విలవెల్లాడిపోతామే. అట్లాంటిది
ఆ కిరీటాన్ని అల్లి ఆయన తలకి ఆయన తలకి ఆయన తలకి బిగించి ఒక రెల్లుని ఆయన చేతిలో పెట్టి మళ్ళీ అపహాస్యం ఆయన ముందే మోకరించి యూదుల రాజా నీకు శుభమని అపహాస్యం చేసినారంట. ఆయన ముండ్ల కిరీటం ధరించుకోవడానికి కారణం ఎవరు? కారణం ఏంటి? మన పాపాలే, మన అతిక్రమాలే, మన దోషాలే, మన చెడు తలంపులే, మన క్రియలే, వీటన్నిటినీ ప్రక్షాళన చేయడానికి, పాపము నుంచి మనల్ని వేరుపరచడానికి, పాపము నుంచి మనల్ని రక్షించడానికి, పాప క్షమాపణ నీకు నాకు దయచేయడానికి వాళ్ళందరూ అయ్యిపెట్టుకున్నారేమో కానీ దేవాదేవుడు, ప్రధాన యాజకుడు, మొదటివాడు అనబడేటువంటి వాడు, ఈ మొత్తాన్ని సృజించినటువంటి ఆయన, ఏమీ తక్కువ మహిమలో ఉండాల్సినటువంటి ఆయన నీ కోసము నా కోసము మానవ రూపము ధరించుకొని సిలువలో వేలాడుతూ ముండ్ల కిరీటాన్ని ధరించుకొని చివరాఖరి రక్త బిందు వరకు నీ కోసము నా కోసము గార్చినాడు. ఆయన అట్లా చేయడమే కాదు, మనకు కూడా కొన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఆయన. అవేంటో చూసుకొని ఈ తత్వంగా అంతా ఒకసారి నెమరు వేసుకొని మనం దేవుని ఆరాధించేవారముగా ఉంటాం. ఆయన మనకి ఏమి ఇవ్వబోతున్నాడు? ఇది ఇక్కడ ముగ్గురు మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ తండ్రి, కుమారుడు, మనం మళ్ళీ గుర్తుపెట్టుకోండి. తండ్రి కుమారునికి ఏమిచ్చినాడు, కుమారుడు మనకేమిచ్చినాడు, మనము ఆయనకేమిచ్చినాము. అర్థమైందా? ఆయన తండ్రి కుమారుడికి ఏమిచ్చినాడు? ఇచ్చినాడు. ఏది? కొంతవరకే ఇట్లా అనుమతించి కొంతవరకే ఆయనకి శ్రమను, ఇబ్బందిని, ఇరుకుని అనుమతించి, అవునా కాదా? ఆయనే ప్రార్థన చేస్తాడు, దేవా నా చేయి ఎందుకు విడచితివని ఒకసారి ప్రార్థన చేస్తాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె, దాన్ని భరించలేనటువంటి విషయంలో మీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు. ఆయన ఈయనకేమిచ్చినాడు? కొంత సమయం వరకే ఇచ్చినాడు కానీ యుగ యుగాల వరకు ఆయన్ని మహింపరిచే విధానం అన్నమాట. అదే శిలువ యాగము కనుక లేకపోతే మనందరం ఆయన్ని గుర్తు చేసుకుంటామా? అసలు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం పుట్టిందే. అది దేవుడు ఇచ్చిన, తండ్రి ఇచ్చిన, కుమారుడికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. అది జరిగింది కాబట్టే మనం ఆయన్ని నిత్యము మహింపరుస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా బయట ఉన్నటువంటి ప్రజలు కూడా, అన్ని జనులు కూడా ఒప్పుకొని మొన్నటికి మొన్న నా గొడవ జరిగే టైంలో మా డాక్టర్ గారు కూడా, మీ యేసు ప్రభు చాలా గొప్పవాడు, నేను ఫస్ట్ ఇయర్ తప్పినప్పుడు పోయి ప్రార్థన చేసుకుంటే మొత్తం ఒకేసారి పాస్ అయినా. పచ్చి విగ్రహారాధికులు వాళ్ళ ఇంటి ఓపెనింగ్కి వెళ్తే అంతా మనకి కొంత మొత్తం అసలు ఇంకా వివరించలేనటువంటి పరిస్థితి అనమాట. మీకు అర్థమవుతుంది. కొంత అట్లా ఉంది. అట్లాంటిది ఆయన ఒప్పుకుంటా వచ్చినాడు, దేవుడు చాలా గొప్పవాడు, నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నన్ను పాస్ చేసినాడు. అది జరిగింది కాబట్టే ఆయన ఏమిచ్చినాడు? కుమారునికి ఆధిక్యత ఇచ్చినాడు. కొంత శ్రమ పెట్టినాడు కానీ ఆధిక్యత ఇచ్చినాడు. ఈయన మనకేమిచ్చినాడు అనేది చూసుకుంటాం. మనం ఆయనకేమి ఇచ్చినాం అనేది చెప్పినాను ఆల్రెడీ. ముండ్ల కిరీటం ఇచ్చినాం. ముండ్ల కిరీటం ఆయన మనకేమి ఇవ్వబోతున్నాడు చూసుకొని మనం ఆరాధించే వారముగా ఉంటాం. అందులో మొదటిది సామెతలు 16:31. సామెతలు 16:31. సామెతలు 16:31. నరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవారికి కలిగి ఉండును. ఆయన మనకి ఏమిచ్చినాడు, ఏ కిరీటం ఇచ్చినాడు, అది ఎవరికి? అర్థమవుతుందా? మనం చూసుకోబోయేవి 2 ఉంటాయి, 2 సెగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. 2 సెగ్మెంట్స్ ఉంటాయి. ఏ కిరీటము, అది ఎవరికి? అర్థమైందా?
అర్థమైందా? ఇప్పుడు దాకా మనం కిరీటం అనే దాని గురించి ధ్యానం చేస్తా వచ్చినాం. తండ్రి కుమారునికి ఏమి ఇచ్చినాడు, కుమారుడికి మనమేమి ఇచ్చినాము, ఆయన మనకేమి ఇవ్వబోతున్నాడు. అర్థమయ్యే ఉంటుంది కదా. ఇందులో ఆయన ఏం కిరీటం ఇవ్వబోతున్నాడు, కిరీటం చూస్తాము, ఎవరికి ఇవ్వబోతున్నాడో చూస్తాము. అందులో మొదటిది సొగసైన కిరీటం. ఎవరికంట ఇది? నీతి కొరకు నీతి ప్రవర్తన గలవారికి నెరసిన వెంట్రుకలు. పెద్దతనంలో నీతి ప్రవర్తన వాట్ ఎవర్స్ మేబీ, చిన్న నుంచి పెద్ద, నెరసల వెంట్రుకలు అన్నారు కాబట్టి పెద్దవాళ్ళకి. నీతి ప్రవర్తన గలవారి ఏ కిరీటం అండి? సొగసైన కిరీటము. మొదటిది ఏంటిది? సొగసైన కిరీటం. నీతి ప్రవర్తన గలవారికి సొగసైన కిరీటము. తర్వాత 2 యెషయా 28:5. యెషయా గ్రంథము ఎవరికంట? తన ప్రజలకి, యెహోవాని వెంబడించేవారికి, దేవుణ్ణి వెంబడించేవారికి, దేవుణ్ణి ఆనుకునేవారికి, దేవుని చిటికినేలు పట్టుకొని నడిచేవారికి, దేవుని పాదాలు పట్టుకొని నడిచేవారికి. మొన్న కూడా ఒక మాట చెప్తా వచ్చినాడు అన్న, లాస్ట్లో గుర్తు చేస్తాను. దేవుని పాదాలు పట్టుకొని ఎట్లా పట్టుకోవాలి? మనం పాదాలు లాస్ట్ ఆదివారం చూసాం ఆ మాట కూడా. ఎట్లా పట్టుకోవాలా? గట్టిగా పట్టుకోవాలా. దేవుణ్ణి ఆనుకొని నడిచేవారికి, తన ప్రజలకి ఏ కిరీటం అంట? భూషణ కిరీటం అంట. మొదటిది ఎవరికి? నీతి ప్రవర్తన గలవారికి ఏ కిరీటము? సొగసైన కిరీటం. రెండోది ఎవరికి? ఆయన ప్రజలకి, ఆయన్ని వెంబడించి నడుచుకునే వారికి, ఆయన వేలు పట్టుకొని నడుచుకునే వారికి, ఆయన్ని ఆనుకొని, మందిరాన్ని ఆనుకొని నడుచుకునే వారికి ఏ కిరీటం అంట? భూషణ కిరీటము. మూడోది చూద్దాం రండి, చూసుకొని వెళ్ళిపోతాం, వివరణ ఉండదు, చూసుకొని వెళ్ళిపోతాం. 1 కొరింథీ 9:25 మూడవ కిరీటము. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 9:25. పందెమందు పోరాడు ప్రతివాడు వానికి ఏ కిరీటం అంట? క్షయ కిరీటం. పందెంలో పోరాడే వారికి మనకైతే ఏ కిరీటం అంట? వాడబారని అక్షయ కిరీటం. పందెంలో పోరాడేవాడికి క్షయ కిరీటం కొంతకాలమే ఉంటుంది, కొంత సమయం వరకే ఉంటుంది ఆ ఢమ్మం. ఇంతమందిని రాజులు చూస్తా వచ్చినాము, ఇప్పుడుకుందా ఆ కిరీటం? ఇప్పుడుకుందా ఏమంటారు దాన్ని, ఆ ఢమ్మం? ఇప్పుడుందా ఏంటిది ఇప్పుడుందా ఆ గొప్పతనము? ఎంతోమంది రాజులు ఇందా మనం చూస్తా వచ్చినాం కదా, దాదాపు కొన్ని వేల మంది లేకపోతే కొన్ని లక్షల మంది రాజులు ఉంటారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా. నేను చెప్తుంది ఫస్ట్ కింగ్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఇప్పుడు దాకా. ఇప్పుడు కూడా రాజులేరే కొన్ని ప్రాంతాల్లో ఉంది, కిరీటాలు ఇవన్నీ ఉన్నాయి. ఎంతమంది రాజులను చూస్తా వచ్చినాము, ఇప్పటికి ఏదన్నా ఉందా గొప్పతనము? కానీ మన రాజును చూడండి, యుగ యుగాలు అంతే, యుగాలు సజీవుడైనటువంటి వాడు. ఇదేంటిదంట? అక్షయ కిరీటం. ఎవరికంట? అక్కడేమో వాళ్ళు పందెంలో పోరాడతారు, మనం ఎందులో పోరాడాలి? విశ్వాసంలో పోరాడాలి. విశ్వాసంలో పోరాడే వారికి ఏ కిరీటం అంట? అక్షయ కిరీటము. విశ్వాసంలో పోరాడే మనకి దేవుడు ఇవ్వబోతున్న కిరీటం ఏంటిది? అక్షయ కిరీటము. తర్వాత మాట చూద్దాం రండి, 2 తిమోతి 4:7-8 2 తిమోతి ఏ కిరీటం అంట? నిరీక్షణ గల వారికి, దేవుని కోసం ఎదురు చూసే వారికి
డీలా పడనటువంటి వారికి, దేవుని కోసం అహోరాత్రి ప్రార్థన చేసే నిరీక్షణ, ఎదురు చూసేవారికి, రెండో రాకడ కోసం ఎదురు చూసేవారికి నిరీక్షణ ఏ కిరీటం అంట? నీతి కిరీటము. నీతి కిరీటము. ఆల్రెడీ ఒకటి మనం చూసే వచ్చాం, ఫస్ట్ మాటలో చదువుకున్న మాటే, కాకపోతే ఇంకో చోట కూడా ఉంది. యాకోబు 1:12 చూడండి. యాకోబు, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించిన వారికి ఏ కిరీటం అంట? జీవ కిరీటము. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సొగసైన కిరీటము, భూషణ కిరీటము, అక్షయ కిరీటము, నీతి కిరీటము, జీవ కిరీటము. ఇంకోటి ఉంది చూడండి, 1 పేతురు 5:2. 1 పేతురు 5:2. దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షము కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందపై విచారం చేయొచ్చు కనుకాయడి. మీకు అప్పగింపబడిన మాదిరిగా ఉండుడి. ఏంటిదంట ఇది? వాడబారని మహిమా కిరీటం. ఇది ఎవరికి? 2-3 వచనాలు చూసుకుంటా వచ్చాం. మాదిరిగా ఉన్నటువంటి సంఘ కాపులు నడిపించే వారికి వాడబారనటువంటి ఏంటిదంట? మహిమా కిరీటం. ఆయనతో సమానమైనటువంటి కిరీటం, ఆయనతో పాటు సమానమైన మహిమ, వాడబారంటూ మహిమా కిరీటము. మహిమా కిరీటము. తర్వాత ప్రకటనలు 4:4 చివరాఖరికి వచ్చేసిన ప్రకటనలు 4:4. ఎంతమంది అంట? 24 మంది పెద్దలు. పెద్దలకు ఏ కిరీటం అంట? సువర్ణ కిరీటము. పెద్దలకు ఏ కిరీటము? సువర్ణ కిరీటము. ఇంకోటి కూడా ఉంది రండి, సామెతలు 12:4. సామెతలు 12:4. యోగిరాలు తన పెనిమిటికి కిరీటము చాలు. యోగిరాలు తన పెనిమిటి కిరీటము, సిగ్గు తెచ్చినది ఎముకలకు కుళ్ళు అంట. కుళ్ళు. యోగిరాలు భార్య భర్తకి ఏంటిదంట? కిరీటము. భార్య భర్త కిరీటము. ఇంకా దాని గురించి ఎక్కువ వివరణ అవసరం లేదు, కానీ భార్య ఏంటిదంట? భర్తకు కిరీటం మాదిరి అంట. ఇంత ధ్యానం చేస్తా వచ్చినాము కదా, దాని గురించి మీరే ఆలోచన చేసుకోవాలి. భార్య భర్తకి కిరీటము. యోగ్యురాలైన భార్య తన భర్తకు కిరీటము. ఏమేమి చూస్తా వచ్చినాం? సొగసైన కిరీటం ఎవరికి? నీతి ప్రవర్తన గల వారికి సొగసైన కిరీటము. తర్వాత భూషణ కిరీటము ఎవరికి? ఆయన ప్రజలకి. తర్వాత అక్షయ కిరీటం, ఇది ఎవరికి? విశ్వాసంలో పోరాడే వాళ్ళకి. తర్వాత నీతి కిరీటం ఎవరికి? దేవుని కోసం నిరీక్షణగా ఎదురు చూసేవారికి. తర్వాత జీవ కిరీటం ఎవరికి? శోధనలు సహించే వాళ్ళకి. తర్వాత మహిమా కిరీటం ఎవరికి? మాదిరిగా నడుచుకునే వాళ్ళకి. తర్వాత సువర్ణ కిరీటం ఎవరికి? పెద్దలకు. సువర్ణ కిరీటం ఎవరికి? పెద్దలకు. భార్య ఎవరి కిరీటము? భర్త కిరీటము. కానీ ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనం ఆయన ఎదుర్కోవడానికి పోయేటప్పుడు వీటన్నిటిని ఆలోచన చేస్తే అర్థమవుతుంది. మనం ఆయన్ని ఎదుర్కోవడానికి పోయేటప్పుడు ఎప్పుడు తీర్పు దినమునందు ఖచ్చితంగా మనకిచ్చే
మనకిచ్చే కిరీటాలు ఇవన్నీ నీతి కోసము, ఆయన కోసం ఎదురుబడినప్పుడు, ఆయన ప్రజలముగా ఉన్నప్పుడు, విశ్వాసం కోసం పోరాడినప్పుడు ఆయన మనకిచ్చే కిరీటాలు ఇవన్నీ. కానీ మనం ఏమిచ్చినాం? ఆయనకి ముండ్ల కిరీటం ఇచ్చినాం. వేటి నిమిత్తము ఆయన సహించి దాన్ని ధరించుకుంటా వచ్చినాడు? మన పాపాల నిమిత్తము, మన అతిక్రమాల నిమిత్తము, మన దోషాల నిమిత్తం, వాటన్నిటినీ శిలువలో కొట్టివేయడానికి ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించుకుంటా వచ్చినాడు. దాని ద్వారా రక్తాన్ని ధారలుగా కారుస్తూ వచ్చినాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా జాలి కలగలేదు. ఏం చేస్తా వచ్చినారంట? ఇంకొక రెల్లు చేతిలో పెట్టి యూదురాజా నీకు శుభమని ఏం చేసినారంట? అపహాస్యం చేసినారంట. వాటన్నిటినీ సహించినాడు, వాటన్నిటినీ వహించినాడు, వాటన్నిటినీ గుండెల్లో దేనికోసము? నీకు కిరీటం ఇవ్వడానికి, మనకి రక్షణ కిరీటం ఇవ్వడానికి, మనల్ని నిర్దోషులుగా తండ్రి ఎదుట నిలవబెట్టడానికి, వీటన్నిటిని సహించి మరణపు ముళ్ళుని కూడా విరిచి జయించి కిరీటాన్ని ధరించి, ముండ్ల కిరీటాన్ని ధరించి, రక్తాన్ని ధారలుగా కార్చి, సిలువని ప్రతి పాపాన్ని ప్రతి అతిక్రమాన్ని సిలువకి ఈడ్చి దానిలో కొట్టివేసి, కానీ మనమేమిచ్చినాం? ఆయనకి ముండ్ల కిరీటం ఇచ్చినాం. చివరాఖరిగా ప్రకటనలు 3:11 ఏముంది చూడండి. ప్రకటనలు 3:11 ఎవడును నీ కిరీటం అపహరించకుండా నీకు కలిగిన విశ్వాసాన్ని ఆరాధించబోతున్నా నువ్వు నేను, దేవుణ్ణి ఘనపరచడానికి సిద్ధమవుతున్నా నువ్వు నేను, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఆయన కుమారునికి ఏమి ఇచ్చినాడు, కుమారుడు మనకి ఏమి ఇచ్చినాడు, ఇంకా ఏమి ఇవ్వబోతున్నాడు, మనము తిరిగి ఏమి ఇచ్చినాము, వీటన్నిటిని కూలంకషముగా ధ్యానం చేసి గట్టిగా విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకొని దేవుణ్ణి మనం ఆరాధించే వారము అంట. దేవుడు కొద్ది మాట దీవించున్నారు.